మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర రెండు పిల్లలు కుంగిపోయినాయంట. అప్పట్లో కూడా అది ఖచ్చితంగా కుంగిపోలేదు, ఏదో బ్లాస్ట్ పెట్టి కావాలని చెప్పేసి అది విధ్వంసానికి కుట్ర లేపిరి అంతని చెప్పేసి కూడా ఇక్కడ మన హరీష్ రావు మాట్లాడుతున్న మాట. వాస్తవానికి ఆ పిల్లలు కుంగిపోయినని మాట్లాడుతున్నారు కదా, అది బాంబు పెట్టి విధ్వంసం చేసినట్టు కూడా ఒక అనుమానం వస్తుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఒక మాట అన్నారంట, మాకేదో పేలుడు శబ్దాలు వినబడుతున్నాయని. అట్లా పేలుడు శబ్దాలు వినబడుతున్నాయని అర్థమైంది, ఎవరో బాంబులు పెట్టి విధ్వంసానికి ప్రయత్నం చేశారు. అంటే వాస్తవానికి ఏంటంటే కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారాజులో పిల్లలు అనేది కుంగలేదు, ఇది కావాలని చెప్పేసి ఎవడో చేసిన స్కెచ్ ఇది. ఆ స్కెచ్ చేసి దాని మీద కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పొయ్యి మరీ భూతద్దం పెట్టి ఆ పలిగిన పిల్లర్ని 70 mm భూతద్దం పెట్టి తెలంగాణ ప్రజలకు చూపించి కాళేశ్వరమే లేదు, కాళేశ్వరం నిండా మునిగింది, కేసీఆర్ 1,00,000 కోట్ల స్కామ్ చేసిన జనాల మొత్తం మైండ్లోకి ఎక్కించి దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి అధికారంలోకి ఎక్కిన విషయం అందరికి తెలిసిందే.